అచ్చమైన స్వచ్ఛమైన మన బాదం పాలు, అప్సరా బాదం పాలు. రండి ఇవాళ టేస్ట్ చూడండి మిమ్మల్ని మీరు. ద వరల్డ్ ఫేమస్ బాందర్ లడ్డు టేస్ట్ ఎట్లా ఉందో తెలుసుకోవాలని ఉందా? సముద్రంలో ఉప్పు తక్కువైంది గైస్. కొంచెం ఆడుగా బిహేవ్ చేయడం కాదు సుబ్బారావు గారు, పిచ్చండి ఇది. సో గైస్, ఇవాళ అయితే మనం విజయవాడ నుంచి మచిలీపట్నం అయితే వెళ్ళబోతున్నాము. సో ఈ రూట్ మ్యాప్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు ఎటు నుంచి ఎట్లా వెళ్ళబోతున్నాం. హలో డార్లింగ్స్, అందరూ ఎలాగున్నారు? ఇవాళ అయితే మనం వెళ్ళబోతున్నాం మచిలీపట్నం బీచ్కి అనమాట. సో ఈరోజు అంతా రఫ్ ఆడిచ్చేద్దాం. మీకు విజయవాడ నుంచి స్టార్ట్ అయ్యాము, ఇప్పుడైతే ఆల్మోస్ట్ హాఫ్ దాకా రీచ్ అయిపోయాము. అండ్ నేను ఒక్కనే కాదు, దీంట్లో వాళ్ళ దోస్త్ అనమాట బక్కోడు ఇప్పుడే చెప్పేస్తున్నాడు. అంటే అభిమానం అట్లా ఉంటదిలేండి మన మీద. సో దారి పొడుగుతా ఏమేమి నా కంటితో చూసానో అది మీకు కూడా చూపిస్తాను. సో స్టే ట్యూన్ టు ఛానల్. ఇక వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఈ దారి పొడుగుతా ఈ ఒడ్లు అనేది ఎక్కువగా మనకు కనిపిస్తుందండి. ఎందుకంటే ఇది పంటలు చేతికొచ్చే సీజన్ కదా. సో సంక్రాంతి 1 month ఉంది. సో రైతులందరూ వాళ్ళ యొక్క పండించిన పంటని మొత్తం ఇలాగా రోడ్ల మీద పెట్టి ఎండబెట్టుకుంటున్నారండి. ఇక్కడ చూడవచ్చు మనం వెళ్ళే దారి మొత్తం చాలా వరకు ఇలాగే ఉంది. ఇంకొకటి ఏంటంటే ఇలా స్వచ్ఛమైన గాలి కానీ ప్రకృతి కానీ ఈ యొక్క విలేజ్ యొక్క ఫేసెస్ కానీ నాకు చాలా ఇష్టం అండి. సో మీరు ఎవరికైనా బోరుగైనా కొట్టచ్చు, కానీ నాకైతే చాలా ఇష్టం అండి ఇలాగా ప్రకృతి యొక్క అందాన్ని మనం. ఎందుకంటే ఇది ఫ్యూచర్లో మనకు దొరకచ్చు దొరకపోవచ్చు. సో ఇది ఉన్నంత. ఫైనలీ మనమైతే బీచ్కి అయితే వచ్చేసాం. అండ్ చూసుకోవచ్చు ఇదైతే ఎంట్రన్స్ అనమాట. సో ఎంట్రన్స్లో నుంచే మీకు పక్కన చూస్తుంటే చూసారా, ఇది కాలువ కాదండి, ఇదంతా వర్షాలకి వాటికి నిండిపోయిన చెరువు లాంటిది. నెక్స్ట్ థింగ్, ఆ మూలం చూసారా, దాన్నే లైట్ హౌస్ అని పిలుస్తారు. అండ్ ఇదైతే మెయిన్ ఎంట్రన్స్లోకి అయితే లోపలికైతే వెళ్ళిపోతున్నాం. డార్లింగ్స్, ఇవాళ అయితే మీ అందరికి నేను ముందే రివీల్ చేసేస్తున్నాను. ఈ బీచ్లో నేనైతే సాల్ట్ అనేది కలపపోతున్నాను. ఏంటంటే అదొక క్రేజీ. మీకు కూడా అనిపిస్తుంది కదా, ఏంటి సముద్రంలో ఉప్పు కలుపుతాం ఏంటని. సో ఏదో ఒకటి ఉండాలి కదా, ఒక వీడియో అనేది తీసుకుంటున్నప్పుడు ఒక పర్పస్లోకి వెళ్ళినప్పుడు. మేము వెళ్ళిపోయి 6:30కి ఎంజాయ్ చేయలేం. సో ఏదో ఒకటి క్రేజీ థింగ్ చేసి అయితే రావాలి. సో నేనైతే సెలెక్ట్ చేసుకున్నది అయితే ఉప్పు కలపడం. ఇక వీడియోలోకి అయితే వెళ్తున్నాము కదా. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా ఫ్రెండ్లీగా ఉన్నారండి. ప్రతి ఒక్కరు వీడియో కెమెరా చూసి హాయ్ చెప్తున్నారు. ఎవరు కూడా ఇది పడట్లేదు, ఎందుకు మమ్మల్ని వీడియో తీస్తున్నారు అనేది క్వశ్చనే లేదు అసలు ఇక్కడ. సో నాకు కూడా ఎలాగుంటే నాకు కూడా చాలా ఇష్టం అన్నమాట. సో ఇక వీడియో అయితే ఇంకా ముందుకు వెళ్తుంది. ఇక్కడైతే నా భయం వేస్తుంది, 6:30కి లోపలికి వదలట్లేదో. సో ఎలా చేస్తే బాగుండు, కానీ ఇక్కడ సిచ్యువేషన్ ఏది నాకేం అర్థం కావట్లేదు. చూసారు కదా, ఇక్కడున్న వాళ్ళని కూడా పంపించేస్తున్నారు. కానీ మీరు భయపడద్దు, ఈ గార్డెన్ సే వన్స్ ఛాలెంజ్ తీసుకుంటే ఆ ఛాలెంజ్ అనేది కంపల్సరీ అయిపోవాల్సిందే. సో చూడండి ఏం చేస్తున్నాను నేను. సో డార్లింగ్స్, ఫైనల్గా అయితే మనం బీచ్కి అయితే వచ్చేసాము. కానీ మనం కలపాలనుకుంటున్న సాల్ట్ అయితే కలపలేకపోతున్నాము. ఏ చిన్న ఛాన్స్ దొరికినా కానీ మనం ఖచ్చితంగా చేద్దాము. ఏంటంటే పోలీసులు ఇప్పుడు నియర్లీ 6:30 అయింది. సో పోలీసులు ఏమంటున్నారంటే ఈ టైంలో మేము బీచ్కి అలౌ ఇవ్వము, సో ప్లీజ్ కుదరదు, మీరు వెళ్ళిపోండి అని అంటున్నారు. సో మనం అయితే రిక్వెస్ట్ చేసాం, అయినా ఒప్పుకోవట్లేదు. సో పోలీస్ బాబాయ్ అటు వెళ్ళాలి, మనం గొప్ప పరిగెత్తుకుంటూ వెళ్ళి డైరెక్ట్గా సాల్ట్ అనేది కలిపేద్దాము. ఈ సాల్ట్ కలిపితే నాకు ఈరోజు సాటిస్ఫాక్షన్ వీడియో వచ్చేస్తుంది అనమాట. సో 6:30 అయింది అరౌండ్ టైం అయితే. లైక్ కొంచెం వెయిట్ చేయండి, ఖచ్చితంగా కలిపేద్దాం. అడిగితే చెప్పు. సో అయితే గైస్, పోలీసు వాళ్ళు అయితే లోపల ఎంట్రీ లేదు. సో మనం అయితే తెలుసు కదా ఉప్పు కలుపుతాకి వచ్చాము. చూద్దాం, పట్టుకుంటే ప్యాక్ ఆడేస్తాము, చూడాలి. ఇక్కడ దాకా అయితే వచ్చేసాము. సముద్రంలో ఉప్పు తక్కువైంది గైస్. ఉప్పు కలుపుతాకి
ఫైనల్ సారీ సో పేపర్ కూడా తీసేస్తున్నాను. మనం సక్సెస్ఫుల్గా అయితే ఉప్పు అనేది కలిపేసాం సముద్రంలో. ఇప్పుడు దాకైతే పోలీసులు అయితే ఎంట్రీ ఇవ్వలేదు. సో వాళ్ళు అట్లా వెళ్ళింగానే మనం ఇట్లా వచ్చేసాం అనమాట. ఇప్పుడైతే కలిపేసాం. నేను అనుకున్న ఛాలెంజ్ అయితే అయిపోయింది ఇవాళ. చాలా హ్యాపీగా ఉంది. సో ఎంతైనా రిస్కే కాబట్టి సో ఇవాళ వ్లాగ్ అయితే ఇంకా అవ్వలేదు. ఇంకా 2-3 షార్ట్లు వస్తున్నాయి. సో మీరు ఖచ్చితంగా చూసి ఈ వీడియోని చాలా ఫన్గా ఉంటుంది. ఇంకా ఎదురెదురు ఇంకా బందర్ వచ్చాం కాబట్టి బందర్ లడ్డు బాదం పాలు ముఖ్యం మిగులు. సో బీ రెడీ. మీ సాయి ఇంకా వీడియో అయితే కంటిన్యూ చేస్తాను. మనందరి ఫేవరెట్ అప్సరా బాదం పాలకి అయితే వచ్చేసాం. బందర్ వచ్చిన వాళ్ళు కంపల్సరీ అప్సరా బాదం పాలు అనేది ఖచ్చితంగా తాగుతారు. ఇది నేనెందుకు ఈ షాప్లో తాగుతానంటే ఇక్కడ నియర్లీ ఒక మ్యాక్సిమం చెప్పాలంటే ఒక 10 షాప్స్ దాకా ఉన్నాయి. అక్కడే పక్కనే ఉన్నాయి. కానీ నేను ఈ షాప్కి ఎందుకు వచ్చి తాగుతున్నానంటే ఇది 1970లో దీన్నైతే సృష్టికర్త అదే మీన్ ఈ ప్లేస్లో అయితే పెట్టారనమాట. సో అందరికన్నా ఇదే ఓల్డ్ది. సో దీంట్లో నాణ్యతంగా ఎక్కువగా ఉంటుందని చెప్పేసి నేను దీంట్లోకి రావడానికి కారణం. అండ్ బాదం పాలు అయితే నిజంగా చెప్పాలంటే కోవా అనేది ఎక్కువగా వేశారు. నాకు ఆ టైంలో అనే టేస్ట్ అనేది నాకైతే బాగా నచ్చిందనే చెప్పుకోవచ్చు. సో మీరు చూడొచ్చు, ఇదిగోండి చూస్తున్నారు కదా. లైక్ నాకు కూడా నచ్చిందేమో ఆ టైంలో ఆ ఫ్లేవర్ నాకు నచ్చేసింది అనమాట. కోవా అనేది ఎక్కువ వేశారు. ఒరిజినల్ కోవా నేను ఫీల్ అయ్యేది కూడా ఎక్కువగా చెప్తున్నట్టున్నాను మీకు కూడా. సో మీరు కూడా ఎప్పుడైనా ఇలాగ వస్తే కనుక ఖచ్చితంగా ట్రై చేయండి. నచ్చింది సెకండరీ. పర్ హెడ్కి వచ్చేసి అంటే 1 కప్కి వచ్చేసేపాటి 50 రూపీస్ తీసుకుంటున్నారనమాట. సో మీరు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీ పిల్లలు కూడా తాగిపించండి. అండ్ స్వీట్ గురించి వస్తే ఇప్పుడైతే మనం వాణి స్వీట్ షాప్కి అయితే వచ్చాము. అండ్ రాగానే బరిసారి మనకి వెల్కమ్ చెప్పారు. అండ్ ఇక్కడ చూశారు కదా చాలా వెరైటీస్ ఉన్నాయి. కానీ మనం వచ్చిన వెరైటీ ఏంటిది? బందర్ లడ్డు కోసం మనం వచ్చాం. సో ఆ స్వీట్ అనేది మనం కంపల్సరీ ట్రై చేయాలి. బందర్ వచ్చినప్పుడు ట్రై చేయాలి కాబట్టి సో ఒక్క సింగిల్ పీస్ తీసుకున్నాం. ఫస్ట్ ఆమెకి ఏం అర్థం కాలేదు, ఏంటబ్బా సింగిల్ పీస్ అడుగుతున్నారని. సో 25 రూపీస్ పడిందండి. బిల్లు కూడా ఇచ్చారు. ఆశ్చర్యం ఏంటంటే సో దీన్ని అయితే టేస్ట్ అయితే చూసి చెప్పేద్దాం. టేస్ట్ అయితే ఫస్ట్ చూశాను. ఫస్ట్ నవ్వులుతుంటే అంటే ఈ లడ్డు నేను ట్రై చేయలేదండి. ఎక్కువగా నేను ట్రై చేయలేదు. నాకెందుకో బందర్